హాయ్ ఎవ్రీబడి. ఇవాళ నేను రాగి లడ్డూలు చేస్తున్నానండి. దానికి కావాల్సింది రాగి పిండి 1.5 కప్పు, అదే కొలతలో షుగర్ అండి 1.5 కప్పు, బాదాము, క్యాషు, నెయ్యి. నేను స్టవ్ వెలిగించేసుకున్నాను. ఈ రాగి పిండి వేయిస్తాను అన్నమాట. ఫస్ట్ ఇదిగోనండి అయిపోవచ్చింది. కమ్మటి వాసన వస్తుందండి. మంచి వాసన వచ్చినప్పుడు దింపేయడమేను. చల్లారనివ్వాలి. ఈలోగా మనమేమో క్యాషు, బాదాం అవన్నీ వేసేసుకుందామండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాదాము, క్యాషు అవన్నీ వేయించేసుకుంటానండి. అవి పొడి చేసుకొని దానిలో కలుపుకుంటాను అనమాట లడ్డూల్లో. క్యాషు బాదం వేగిపోయండి, తీసేసుకుంటున్నాను. అదే నేతిలో కొంచెం కిస్మిస్ కూడా వేయించేసుకుంటున్నానండి. కొద్దిగా వేగితే చాలు కదా మనకి, తొందరగా వేగిపోతాయి కూడాను. స్టవ్ ఆర్పేస్తున్నాను నేను. ఒక 1/2 కప్పు నెయ్యి మూకుడులో వేసేసి కరగబెడుతున్నానండి. కొంచెం వేడెక్కిన తర్వాత అన్నింటిలో కలుపుకోవాలి. ఇదంతా ఒక బౌల్లో వేసేసుకుంటున్నానండి. రాగి పిండి, తర్వాత షుగరు, అదేనండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను నేను. ముందరేమో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇది షుగర్ని కలుపుతున్నానండి. ఈ రెండు బాగా కలవాలి. నెయ్యి కరిగించేస్తున్నానండి. వచ్చింది ఎంత పడుతుందో చూసుకొని పోసుకుంటాను దీనిలోకి. ఇది రాగి పిండిను షుగర్ కలుపుకున్న మిక్స్చర్ కదండి. దీనిలోకి నేను గ్రైండ్ చేసుకున్న బాదాం, క్యాషు దీనిలో కలిపేస్తున్నాను. ఇలాగ కచ్చా పచ్చగా వేసుకుంటే బాగుంటుందండి. మరి ముక్కల్లా ఉంటే కంటే కొంచెం పౌడర్ చేసుకుంటే అంతలోకి లడ్డూలోకి మొత్తంలోకి కలుస్తుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇది. తర్వాత కరిగించి పెట్టుకున్న నెయ్యి వేస్తున్నానండి. చూసుకొని వేసుకుంటాను నేను ఎంత పడుతుందో. ఇది 1 కప్పు ఉందండి. సరిపోతుంది అనుకుంటున్నాను. ఒకవేళ కావాలంటే దానిలో కొంచెం మిగిలింది అది వేసేసుకుంటానండి. కొంచెం వేడిగా ఉంది కాబట్టి చేతితో కలపడానికి అవ్వట్లేదు. ఇంకా కట్టడానికి రాలేదండి. మిగిలిన నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను. ఇది వేస్తే సరిపోతుందండి. కరెక్ట్గా 1 కప్పు నెయ్యి పట్టింది అనమాట. ఇలా లడ్డూలు పెట్టేసి సర్వ్ చేసుకుందామండి. వెల్గోనండి టేస్టీ రాగి లడ్డూలు రెడీ.